సార్ పార్టీలో వైఎస్ఆర్సీపీ అన్న పార్టీలో సభ్యత్వం అన్నది ఎన్ని సంవత్సరాలు అయింది సార్ తీసుకొని, అంటే ఇచ్చి సభ్యత్వాలు ఇచ్చి? కొత్తగా వచ్చే వాళ్ళకి సభ్యత్వం ఎప్పటికప్పుడు ఇస్తారు. ఓకే, ఇస్తున్నారు, ఆప్షన్ ఉందా? కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి నేను వినేది 4 సంవత్సరాల కింద ఇచ్చారు, ఇంతవరకు ఇవ్వలేదు. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉండదంటే, పార్టీలో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి సభ్యత్వం అనేది, కొత్తగా పార్టీలో జాయిన్ అవ్వాలంటే సభ్యత్వం తీసుకొని జాయిన్ అవుతారు. ఇది ఒక పాయింట్. 2, ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టుగా సభ్యత్వ నమోదు అనేది, కొత్త సభ్యత్వ నమోదు కామన్గా ఉంటుంది. కానీ కొత్త సభ్యత్వ నమోదులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఏంటి, అధికారంలో ఉన్నప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే 2 ఏళ్ళు కోవిడ్, మీరు చూసారు 2 ఏళ్ళు కోవిడ్, అసలు మనిషి కలుసుకునే పరిస్థితి లేదు. మేము ప్రభుత్వం పరంగా అడ్మినిస్ట్రేషన్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు మా నాయకుడు. 2 పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు అంటే ఓ టార్గెట్ ఉంటుంది. టార్గెట్ ఉన్నప్పుడు ఏంటి, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, 1,00,000 మెంబర్షిప్ అయిందో నియోజకవర్గంలో అని చెబుతారు. వాళ్ళకి బడ్డోట్లు చూస్తే 40,000 50,000 ఉంటాయి, 1,00,000 సభ్యత్వం అయిపోయిందంట. ఎట్లా, నియోజకవర్గ ఇన్ఛార్జో ఎమ్మెల్యేనో ఉంటాడు కదా, వాళ్ళే డబ్బులు కట్టి సభ్యత్వం ఇచ్చేస్తారు. మీ పేరుతో కూడా ఉండొచ్చు, నా పేరుతో కూడా వాళ్ళు ఇచ్చేసి ఉండొచ్చు. ఇట్లాంటి సభ్యత్వాలు ఏం చేసుకోవాలి? సో ఎవరో ఏదో సభ్యత్వాలు సార్, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్. ఏ ఆషామాషిగా అట్లా రాజకీయాలు చేసేటటువంటి. కర్నూలులో ఒక అబ్బాయి ఉన్నాడు సార్, కర్నూలులో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పార్టీలో చేరాలి, పార్టీకి సేవ చేయాలనుకుంటున్నాడు. రమ్మనండి, నాకు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? అతన్ని సెంట్రల్ ఆఫీస్కి రమ్మనండి. సెంట్రల్ ఆఫీస్, తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్కి రమ్మనండి. నేను ఎవరిని కలవాలో చెప్తా, నా నెంబర్ ఇవ్వండి. చెప్పండి, ఇప్పుడు అందరూ వస్తారు కదా. లేదు, అక్కడ ఎవరినైతే నేను కలవాలో వాళ్ళ నెంబర్ కూడా అతనికి నేను అటాచ్ చేస్తా. సో నెంబర్కి అటాచ్ చేస్తే ఆయన వచ్చి మెంబర్షిప్ తీసుకోవచ్చు, దాంట్లో నో డౌట్. డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. ఎస్, డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. మీ పేరు చెప్పకుండా డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్గా ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు ఉన్నారనుకోండి, కొంత ఏంటంటే మీటింగ్స్ అయ్యి ఉంటే ఆ లోపలికి ఎలో చేయరు. అది లేరనుకోండి, ఫ్రీగా లోపల పార్టీ ఆఫీస్లో కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి వెళ్ళొచ్చు, అది చూసుకొని వెళ్ళమనండి. ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఆయనకి ఇవ్వండి, డెఫినెట్లీ దాంట్లో ఉంటుంది. సార్, మా పార్టీ 1,32,00,000 మంది ఓట్లు వేశారు. మెంబర్షిప్లతో ఉన్నాయా లేవా దాన్ని, అది సమస్య కాదు. రెండోది ఏంటంటే, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మెంబర్షిప్ ఉంటుంది. పాత వాళ్ళు ఆల్రెడీ ఉండుంటారు, రాజీనామా చేసినాడికి మెంబర్షిప్ పోయిద్ది, అంతే కదా. ఓకే, ఇది సింపుల్ పాయింట్. సరే, నేను ఎందుకు అడిగినా అంటే మెంబర్షిప్ల గురించి. ఇన్సూరెన్స్ సార్, ఒక పార్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ తీసుకుంటే, టీడీపీ వాళ్ళ కార్యకర్తల కోసం చాలా చేస్తుంది. మీకు తెలిసి ఏం చేస్తుందో. మన పార్టీలో ఇన్సూరెన్స్ అన్న కాన్సెప్ట్ ఉందా? ఒకటే ఏంటంటే సార్, ఎక్కడికక్కడ ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఒకటి కొత్తగా, ఇప్పుడు వాళ్ళు మన జనసేన లేదో మేము ఇన్సూరెన్స్లు కడుతున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గరే డబ్బులు వసూలు చేసి, మీరు వినాలి ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళ దగ్గరే డబ్బులు వసూలు చేసి ఒక 500 1000 200 ఎంతో కట్టేసి మళ్ళీ 300 ఒక్కొక్క వ్యక్తి మీద మిగిల్చుకునేటటువంటి కార్యక్రమం చేసే వాళ్ళు నేను రాజకీయ పార్టీ అన్న. అసలు అది తెలుగుదేశం అయినా అని, జనసేన అయినా అని. నిజంగా నువ్వు కార్యకర్తలకు ఫ్రీ ఇన్సూరెన్స్ చేయించాలి అని అంటే, కార్యకర్తలకు సంబంధించినటువంటి దాంట్లో రూపాయి కూడా లేకుండా నువ్వు చేయించగలగాలి.